హలో అండి. ఈరోజు మనం దోసకాయ, వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు, అలాగే 2 వంకాయలుంటే వేసాను. వంకాయలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే ఉప్పు కూడా వేసి ఫ్రై చేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొంచెం చింతపండు వేయాలి. ఆల్రెడీ దోసకాయ పులుపు ఉంటుంది కాబట్టి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో మనం పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడిలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.